వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుమల పరకామణిలో జరిగిన కోట్ల కుంభకోణంలో తెర వెనుక దాగున్న తోడేళ్లను వెలుగులోకి తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో డొంకలు కదిలించేందుకు సిఐడి బరిలోకి దిగనుంది. పరకామణిలో చోరీ చేస్తూ పట్టుబడిన నిందితుడి నుంచి కొన్ని ఆస్తులను టీటీడీకి విరాళంగా అందజేయించి మిగిలిన ఆస్తులను అప్పట్లో టీటీడీలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు వాటాలుగా పంచుకొని బినామీల పేరిట రాయించుకున్నారన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. సిఐడి విచారణలో వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. దేవుడి సొత్తు ₹1 చోరీ చేసినా ఆ నిందితుడిని చట్టపరంగా శిక్షించాలి. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుమల పరకామణిలో చోరీ చేస్తూ పట్టుబడిన నిందితుడిని కొందరు ఉన్నతాధికారులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు దగ్గరుండి మరీ రక్షించారు. తిరుమల పరకామణిలో రవికుమార్ ఓ మఠం తరపున పనిచేసేవారు. ఏళ్ల తరబడిగా గుమస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీ లెక్కించేవారు. చాలా కాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించారన్న ఆరోపణలు అతనిపై ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో 2023 ఏప్రిల్ 29న విదేశీ కరెన్సీని లెక్కిస్తూ అందులో కొన్ని నోట్లను పంచిలో ప్రత్యేకంగా కట్టించుకున్న అరల్లో దాచుకున్నారు. అతని కదలికలపై అనుమానం వచ్చి సిబ్బంది తనిఖీ చేయగా పట్టుబడ్డాడు. దీనిపై అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు చేయడంతో రవికుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదే రోజు అతడు $900 అపహరించగా అప్పట్లో వాటి విలువ 72,000గా తేల్చారు. అసలు దొరికింది 112 నోట్లని, రికార్డుల్లో 9 నోట్లే చూపించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇలా చాలా కాలంగా పరకామణిలో చేతివాటం చూపించి కాజేసిన సొమ్ముతో రవికుమార్ కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలున్నాయి. పరకామణిలో చోరీ చేస్తూ దొరికిన రవికుమార్ అతడి భార్య పేరిట ఉన్న ఆస్తుల్లోని కొన్ని టీటీడీకి గిఫ్ట్ డీడ్గా ఇప్పించారు. తిరుపతి రూరల్ పరిధిలో ఆస్తులతో పాటు తమిళనాడులో త్యాగరాజనగర్, నీలంగరైలో ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్గా రిజిస్ట్రేషన్ చేయించారు. ఇవి కాకుండా నిందితుడు అతని కుటుంబ సభ్యుల పేరిట తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాలు, చెన్నై తదితర చోట్ల ఉన్న కోట్ల విలువైన ఆస్తులను నాడు టీటీడీలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు, నాయకులు తమ బినామీల పేరిట రాయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో నిందితుడిని అరెస్టు చేయకుండానే 2023లో కేసును ఆగమేఘాలపై లోక్ అదాలత్లో పెట్టి రాజీ చేయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రాజీ కావాలంటూ అప్పట్లో కేసు పెట్టిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ పై కొందరు పోలీసులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. ఇదే విషయాన్ని ఆయన తర్వాత విజిలెన్స్ విచారణలో చెప్పారు. కాగా పరకామణిలో జరిగిన అక్రమాల వ్యవహారం హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు తదుపరి దర్యాప్తు బాధ్యతలు సిఐడికి అప్పగించింది. సిఐడి ఐజీని వాద్యంలో సుమోటాగా ప్రతివాదిగా చేర్చింది. లోక్ అదాలత్ ద్వారా కేసును రాజీ చేసుకోవటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. లోక్ అదాలత్ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. పరకామణిలో శ్రీవారి నగదు అపహరణపై తిరుమల మొదటి పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులను తక్షణం సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు పరకామణి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి వై సతీష్ కుమార్, నిందితుడు సివి రవికుమార్ ఒక్క మాట మీదకొచ్చి లోక్ అదాలత్ ద్వారా కేసును రాజీ చేసుకోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. లోక్ అదాలత్లో జరిగిన ప్రొసీడింగ్స్ కు సంబంధించిన వివరాలను సీజ్ చేయాలని తేల్చి చెప్పింది. పరకామణిలో సొమ్ము దొంగతనంపై టీటీడీ బోర్డు తీర్మానాల రికార్డులు, టీటీడీ అధికారులు ఏమైనా ఉత్తర్వులు జారీ చేస్తుంటే వాటిని సీజ్ చేయాలని సిఐడిని ఆదేశించింది. వాటన్నింటినీ సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ ద్వారా తదుపరి విచారణకు తమ ముందు ఉంచాలని పేర్కొంది. ఫిర్యాదుదారుడు, సహాయ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి వై సతీష్ కుమార్ తిరస్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ ఉద్యోగి సివి రవికుమార్ కు 3 రోజుల్లో నోటీసులు అందజేయాలని పిటిషనర్ ఎం శ్రీనివాసులను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ మేరకు ఇచ్చిన ఉత్తర్వులు శనివారం అందుబాటులోకి వచ్చాయి. 2023లో పరకామణిలో జరిగిన కుంభకోణంపై సిఐడితో దర్యాప్తు జరిపించాలని కోరుతూ తిరుపతి వార్తా విలేకరి ఎం శ్రీనివాసులు గత ఏడాది సెప్టెంబర్ 10న టీటీడీ ఈవోకి వినతి పత్రం ఇచ్చారు. దానిపై చర్యలు లేకపోవడంతో హైకోర్టులో వాద్యం దాఖలు చేశారు. ఆయన తరపున న్యాయవాది కుర్రా శ్రీనివాసులు వాదనలు వినిపించారు. సివి రవికుమార్ పరకామణిలో డాలర్ల రూపంలో పెద్ద ఎత్తున నగదు, బంగారం అపహరించారని, దీనిపై అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ 2023 ఏప్రిల్ 29 తిరుమల 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. రవికుమార్ పై కేసు నమోదైందన్నారు. దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు తిరుపతి 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో 2023 మే 30న అభియోగ పత్రం వేశారన్నారు. అనూహ్యంగా ఈ కేసులో సతీష్ కుమార్ నిందితుడు రవికుమార్ తో రాజీ చేసుకున్నారన్నారు. దీంతో లోక్ అదాలత్ 2023 సెప్టెంబర్ 9న అవార్డు జారీ చేసిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. టీటీడీ తరపున న్యాయవాది సి శ్రీనివాసబాబు వాదనలు వినిపించారు.
టీటీడీ ఈవో నుంచి రాతపూర్వక వివరాలు అందాయని అవి సంతృప్తికరంగా లేవన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరారు. ఆ అభ్యర్థనను అంగీకరించిన న్యాయమూర్తి 2 వారాల్లో కౌంటర్ వేయాలని, రవికుమార్పై క్రమశిక్షణ చర్యలు ఏమైనా ప్రారంభించారా, ఒకవేళ ప్రారంభించుంటే ఫలితం ఏమిటి వంటి వివరాలను తెలియజేయాలని స్పష్టం చేశారు.